హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, విజయ్ దేవరకొండ గారు నటించిన 'రౌడీ జనార్దన' మూవీ యొక్క టీజర్ రివ్యూ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ టీజర్ నన్ను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ టీజర్ చూస్తున్నంత సేపు నాకు 'నాని' గారు నటించిన 'పారడైజ్' మూవీ యొక్క టీజర్ చూస్తున్నానా, లేకుంటే 'రౌడీ జనార్దన' టీజర్ చూస్తున్నానా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ టీజర్, ఈ టీజర్ వచ్చేసి సిమిలర్‌గానే అయితే నాకైతే అనిపించింది. అదెలా అంటే 'పారడైజ్' మూవీస్‌లో ఏ విధంగా లేడీ క్యారెక్టర్ వచ్చి హీరో క్యారెక్టర్‌ను లేపుతుందో, ఇందులో కూడా అదే విధంగా హీరోకొచ్చేసి ఎలివేషన్ ఎస్టాబ్లిష్ డైలాగ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒక 'పారడైజ్' మూవీ అనే కాదు, 'నాని' గారు గత చిత్రం 'దసరా' మూవీలోని షాట్స్ కూడా ఇందులో అయితే నాకు కనిపించాయి. అలాగే ఈ సినిమాలోని హీరో యొక్క ప్రతి షాట్ కూడా 'దేవర' సినిమాలోని ఎన్టీఆర్ యొక్క షాట్స్ నాకు గుర్తుకు తెచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ఫైట్ సీన్, ఆ రక్తపాతం సీన్స్ నాకు చూస్తుంటే 'ప్రభాస్' గారు నటించిన 'సలార్' సినిమాలోని కాటేరమ్మ సీన్ అయితే నాకైతే గుర్తుకు రాక మానదు. అలాగే ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ గారి యొక్క స్లాంగ్ కూడా, డైలాగ్ డెలివరీ కూడా నాకైతే అర్థం కాదు. అసలు ఆ స్లాంగ్ వచ్చేసి ఏ స్లాంగో, అసలు తెలంగాణ స్లాంగా, ఆంధ్ర స్లాంగా, అసలు రాయలసీమ స్లాంగా, ఉత్తరాంధ్ర స్లాంగా, చిత్తూరు స్లాంగా నాకైతే అంతగా నాకైతే అనిపించలేదు. నచ్చలేదని చెప్పవచ్చు. అలాగే ఇందులో డైలాగ్స్‌లు కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేదు. ఎందుకు ఈ బూతు పదాలు వాడి డైలాగులు చెప్పేస్తారో మనకైతే అర్థం కాదు. సెన్సార్ వాళ్ళు ఎలాగో ఈ సినిమాలోని డైలాగ్‌ని బూతు డైలాగ్‌లని తీసేస్తారు. అసలు హీరో యొక్క క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి బూతు డైలాగ్‌లు వాడడం అవసరమా? అలాగే మనం గతంలో 'రక్తపాతం' సినిమా చూడలేమంటే చాలా సినిమాలైతే చూసాం. 'చెన్నకేశవ రెడ్డి', 'ఇంద్ర', 'సమరసింహారెడ్డి', 'నరసింహ' లాంటి లార్జ్ అండ్ దేర్ క్యారెక్టర్‌లు మేమైతే చూడడం అయితే జరిగింది. కానీ అందులో వాళ్ళు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. ఎందుకు మీరు బూతు డైలాగులు లేకుండా సినిమా యొక్క డైలాగులు రాయలేరా అయితే నాకైతే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ గారి యొక్క లుక్ కూడా నాకంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఆ లుక్ చూసి నాకు ఎవరు గుర్తుకొచ్చారు, ఎలా ఉంది అంటే, 'ఆది పినిశెట్టి' గారు మీరు చూసే ఉంటారు కదా! హీరో వచ్చేసి 'రంగస్థలం', 'నిన్ను కోరి' లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేశారు. ఆ హీరో వచ్చేసి గతంలో ఆయన ఇంట్రొడ్యూస్ తర్వాత కొన్ని సినిమాలైతే చేశారు. ముఖ్యంగా 'ఏకవీర' అనే సినిమా అయితే తమిళ్‌లో చేయడం జరిగింది. అది తెలుగులో డబ్ అయితే అయింది. ఆ సినిమాలోనే ఆది పినిశెట్టి గారి లుక్కు నాకు విజయ్ దేవరకొండ గారి లుక్ అయితే కనిపిస్తుంది. అలాగే ఆది పినిశెట్టి గారు ఆ సినిమా కంటే ముందు 'మృగం' అనే ఒక సినిమా అయితే చేశారు. సో, ఆ లుక్ నాకు విజయ్ దేవరకొండ గారి లుక్ అయితే ఒకేలా అయితే కనిపిస్తున్నాయి. ఆ లుక్ కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా అయితే లేదు. మరి ఈ టీజర్ చూసేసి చాలామంది బాగుంటున్నారు కదా! అసలు తప్పెక్కడ జరిగింది? వాళ్ళేమన్నా పని లేక ఈ టీజర్‌తో ఏమన్నా తీశారంటే లేదు. వాళ్ళైతే చాలా కష్టపడడం అయితే జరిగింది. కానీ ఈ టీజర్ వచ్చేసి లవ్ సీన్స్ గాని, ఆ యాక్షన్ సీన్స్ గాని విజయ్ దేవరకొండ కటౌట్‌కయితే నాకైతే మ్యాచ్ అయిందయితే అనిపించడం లేదు. ఇవే సీన్స్ 'ప్రభాస్' గారికి గాని, 'రామ్ చరణ్' గాని లాంటి మాస్ హీరోలకు పడితే వాళ్ళొచ్చేసి రిపీటర్స్ ఆడియన్స్ గాని, ఫ్యాన్స్ గాని చూస్తారు. కానీ విజయ్ దేవరకొండ ఇమేజ్ అయితే వేరు. ఆయనకొచ్చేసి ఒక యూత్‌లో గాని, ఫ్యామిలీస్‌లో గాని చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. సో, అటువంటి సినిమాలు తీసి విజయ్ దేవరకొండ గారు చాలా బాగుంటుందనైతే నా ఒపీనియన్. గతంలో కొంతమంది యంగ్ హీరోలు కూడా ఇలాంటి సినిమాలు తీసి తప్పిదాలు చేసి వాళ్ళ కెరియర్‌కొచ్చేసి చాలా అంటే చాలా 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 కష్టపడే రోజైతే తీసుకొని వెళ్లారైతే మనకనిపిస్తుంది. గతంలో నితిన్ గారు కూడా ఫస్ట్‌లో ఆయన 'జయం', 'లవర్ బాయ్‌గా', 'దిల్లు', 'సై', 'సంబరం' లాంటి సినిమాలు చూసినప్పుడు ఆయన కెరీర్ అయితే చాలా బాగుంటుంది. కానీ 'పోకిరి' సినిమా చూసి విక్టరీ తీయడము, ఆ సినిమా చూసి ఈ సినిమా విక్టరీ, 'టక్కరి', 'ఆటాడిస్తా', 'అల్లాడిస్తా' లాంటి తనకు ఒప్పని సినిమాలు తీసి తర్వాత మరి 'ఇష్క్', 'గుండె జారి గాలిలంతై'తో బ్లాక్ బౌన్స్ అయ్యి మరి తర్వాత 'ఆ భీష్మ' సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆయన మళ్ళీ మాస్ సినిమాలు చూసి ఏ విధంగా కెరియర్‌ను రిస్క్‌లో పడేస్తున్నారో అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా అలాగే చేస్తున్నారు కదా మనకనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత చిత్రం 'కింగ్డమ్‌ను' మనం ఒకసారి చూస్తే ఆ సినిమా వచ్చేసి సిమిలర్‌గా డిటో వచ్చేసి 'కేజీఎఫ్' యొక్క స్టోరీని ఫాలో అయినట్టయితే మనకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ హీరోస్ చేసిన సినిమాలు నువ్వు మళ్ళీ అనుకరించి నువ్వు చేస్తే మరి చూసిన సినిమాలు ఎవరు చూడరు. పైగా మీకుండే మార్కెట్ వచ్చేసి వేరు. అలాగా స్టార్ హీరోకుండే మార్కెట్ గాని, ఫ్యాన్స్ బేస్ కానీ వేరు. ఇదే టీజర్ వచ్చేసి 'రామ్ చరణ్' గారికో, 'ప్రభాస్' గారికో, అలాగే 'ఎన్టీఆర్' గారికో లాంటి స్టార్ హీరోలు పడితే ఖచ్చితంగా రిఫరెన్స్ ఆడియన్స్ అయితే చూస్తారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఇలాంటి లార్జ్ అండ్ క్యారెక్టర్‌లో వాళ్ళ హీరోస్‌ను చూస్తారు కాబట్టి వాళ్ళు మాస్ హీరోలు, పెద్ద హీరోలొచ్చేసి ఎటువంటికే రిపీటెడ్ రోల్స్ గాని, రక్తపాతం రోల్స్ కూడా యాక్సెప్టబుల్‌గా అయితే ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ గారు లాంటి యంగ్ హీరో లాంటివి చూస్తే అలాగే ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అయితే ఉండరు. ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయితే ఉండరైతే నాకైతే అనిపిస్తుంది. సో, మీరది ఏమనుకుంటున్నారు? ఈ టీజర్ గురించి చెప్పండి. అలాగే విజయ్ దేవరకొండ గారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ టీజర్‌తో, ఈ సినిమాతో ఆయన సంపాదించుకుంటాడా? లేకుంటే మళ్ళీ 'కింగ్డమ్' లాగానే, మళ్ళీ 'లైగర్' సినిమా లాగానే మళ్ళీ ఆయనొచ్చేసి ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంటాడా? అసలు ఈ టీజర్ గురించి మీకు ఏమనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్.